సో సాక్షి టీవీకి 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. వారధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అల్లు పెరగనటువంటి వాస్తవాలను చేరవేస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ సమాజ నిర్మాణం కోసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని, వాస్తవాలని వెలుగుతీస్తూ ప్రజలకు అందిస్తున్నటువంటి సాక్షికి మనస్ఫూర్తిగా 17 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాక్షి యాజమాన్యానికి, సాక్షి సిబ్బందికి, అదేవిధంగా సాక్షి టీం సభ్యులందరికీ 17వ వసంత శుభాకాంక్షలు. సాక్షి 17 వసంతాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సాక్షి యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ 17 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర ప్రజల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండి ఛానల్ సాక్షి ఛానల్గా మంచి పేరుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రజల ఆదరణతో సాక్షి ఇంకా మున్ముందుకు ఇదే విజయవంతంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. సాక్షి టీవీ మొదలై 17 సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేనట్టుగా ఉంది. సాక్షి యాజమాన్యానికి మరియు దానిలో పనిచేసే ప్రతి వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ ఫర్ సాక్షి అండ్ టీమ్. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మరి సాక్షి టీవీ యాజమాన్యానికి, మరి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా వార్షికోత్సవ దినంగా వారందరికీ నా తరఫున, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సాక్షి 17వ వార్షికోత్సవ సందర్భంగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, సాక్షి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు. మా అందరి ఇళ్లలో, మా కుటుంబాల్లో సాక్షి అన్నది కొన్ని సంవత్సరాలుగా ఒక భాగం అయిపోయింది. మా దినచర్యలో సాక్షి ఒక భాగంగా మారిపోయింది. మా సాంప్రదాయంలో సాక్షి వచ్చేసింది. అటువంటి సాక్షి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పత్రికా రంగంలోనూ సాక్షి టీవీ ఛానల్ ప్రారంభించిన రోజు నుంచి 17 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ప్రజల్ని చైతన్యవంతులు చేసే ప్రక్రియలో సాక్షి టీవీ అన్నిటికంటే కూడా ముందు వరుసలో ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు రాష్ట్రంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియ, ఈ రాజకీయ పరిణామాల ప్రక్రియలో వన్ సైడ్గా పోతున్నటువంటి ఒక మీడియా వ్యవస్థకు సంబంధించినటువంటి, ఎందుకంటే నిత్యం అబద్ధాలతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే సాక్షి ఛానల్ మాత్రం నిజాలతో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు గుర్తుకొచ్చినప్పుడు నిజంగా నాకైతే వ్యక్తిగతంగా చాలా గర్వపడతా ఉంటా. ఎందుకంటే సాక్షి యాజమాన్యం కానీ, సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వర్గాలకు సంబంధించి కానీ అందరూ కూడా వాళ్ళు ఈ సమాజం కోసం పనిచేయాలనే భావంతోనే వాళ్ళు ముందుకు సాగినటువంటి పరిస్థితులు. అందుకే 18వ ఏట అడుగుడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మిగతా పత్రికా రంగంలో ఉన్నటువంటి ఛానల్స్కి కానీ అందరికి కూడా మరింత ఆదర్శప్రాయంగా ఈ సంస్థ ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరోసారి యాజమాన్యానికి, ఉద్యోగ వర్గాలకి, దాంతోపాటుగా దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులకి, పెద్దలకి, ప్రజాస్వామ్యవాదులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.
అందరికీ నమస్కారం. వరలక్ష్మి శరత్ కుమార్. విషింగ్ సాక్షి టీవీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్, 17 years మీరు ఉన్నారు అండ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఛానల్స్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. విషింగ్ సాక్షి టీవీ 100 more years అండి, అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ ఇంకా మీరు పైనకి వెళ్ళాలి. థ్యాంక్ యూ. సాక్షి టీవీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని సాక్షి టీవీ 18వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా సాక్షి యాజమాన్యానికి, సాక్షి బ్యూరో ఇన్ఛార్జీలకు, సాక్షి రిపోర్టర్స్కు, కెమెరామెన్స్కు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లనే వాస్తవాల్ని వాస్తవంగా, సత్యాన్ని సత్యంగా చూపిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ గొప్పగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఛానల్కు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు శివాని నాగరం. సాక్షి ఛానల్కి 17 years శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్. 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సాక్షి టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాక్షి టీవీ యాజమాన్యానికి, అలాగే ఇక్కడ జర్నలిస్టుకు, అలాగే సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలు గొంతై ప్రజల కోసం అనునిత్యము కూడా ఈరోజు సాక్షి టీవీ ముందుకెళ్తోంది. ఇది ఎప్పుడు కూడా ఈ సాక్షి టీవీ ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలని, మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరొక్కసారి సాక్షి టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్, హలో, నేను మహేష్ విట్ట. సాక్షి ప్రేక్షకులకి అండ్ వీక్షకులకి, సాక్షి యాజమాన్యానికి అండ్ ఎంప్లాయీస్కి 17th anniversary శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. సాక్షి టీవీ 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాక్షి టీవీ యాజమాన్యానికి, అలాగే జర్నలిస్టులకు, అందులో పనిచేసే సిబ్బంది అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 17 ఏళ్లలో ఎన్నో ప్రజా సమస్యలను వెలికి తీయడం జరిగింది. ప్రజల తరపున సాక్షి టీవీ పోరాటం చేయడం జరిగింది. ప్రజలకు అండగా నిలబడడం జరిగింది. అందుకు సాక్షి టీవీకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో మరింతగా ప్రజల తరపున పోరాటం చేయాలని, ప్రజల సమస్యలు వెలికి తీయాలని, ప్రజలకు అండగా నిలబడాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సాక్షి టీవీ ప్రారంభమై 17 సంవత్సరాలు పూర్తయి 18వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. సాక్షి కూడా ఒక అగ్రగామి స్థానంలోకి చేరుకోవటం సంతోషంగా ఉంది. అందులో పనిచేసే సిబ్బంది మొత్తానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి ఎన్నో ఏళ్ళు ప్రజలకు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం. మై హ్యాపీ విషెస్ టు సాక్షి టీవీ ఫర్ 17 years. గత 17 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన గొంతుకై ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న సాక్షికి 17 సంవత్సరాలు నిండిన సందర్భంగా 18వ వార్షికోత్సవానికి వెళ్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగే ముందు కూడా ప్రజా సమస్యల కోసం ప్రజల బాధల్ని వెలుగులోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. సాక్షి వార్తాపత్రికకు 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నమస్తే అండి, నేను సుహాస్. సాక్షి టీవీ 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అండి. సాక్షి టీవీ సక్సెస్ఫుల్గా 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని గత 17 సంవత్సరాలుగా ప్రజాగళాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ వినిపిస్తూ ప్రజల పక్షాన నిలబడి వారి కోసం పోరాడుతున్నటువంటి సాక్షి యాజమాన్యానికి, వారి సిబ్బందికి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక అభినందనలు. తెలుగువారి మనస్సాక్షి అయినటువంటి సాక్షి టీవీ ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సాక్షి యజమాని వారికి, సాక్షి సిబ్బందికి, సాక్షిలో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 17 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కుళ్ళు కుతంత్రాలతో చెలరేగిపోతున్నటువంటి
కొంతమంది దుర్మార్గుల యొక్క అవినీతిని, అన్యాయాలని ఎప్పటికప్పుడు నిర్భయంగా బయటపెట్టి మరి ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి సాక్షి టీవీ ప్రజల యొక్క మన్ననలు పొందింది. తెలుగువారి యొక్క మన్ననలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజల యొక్క మన్నన పొందిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి టీవీలు ఇటువంటి మనస్సాక్షి కలిగి నిర్భయంగా నిజాన్ని నిక్కర్షంగా చెప్పే మరి మీడియా కానీ పేపర్లు కానీ రావాలని, మరి మా సాక్షి టీవీ ఇంకా మరింత కాలం దినదినాభివృద్ధి చెందాలని, ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రజల పక్షాన నిక్కర్షిగా పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాక్షి ఛానల్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో అడుగుపెట్టబోతూ ఉంది. ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబించే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. జన సమస్యలతోటి సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే సాక్షి 17వ సంవత్సర యానివర్సరీ సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. 17 వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నిత్యం ప్రజల సమస్యలపై గలం వినిపిస్తూ సామాన్యుల స్వరాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి యాజమాన్యానికి, విలేకరులకి, సిబ్బందికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.